ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చూస్తే స్కూల్ కానీ కాలేజ్ కానీ అడ్మిషన్లు ఓపెన్ అవుతున్నాయి, అడ్మిషన్ కొరకు సంప్రదించండి ఈ నెంబర్కు అని ఇస్తారు. మరియు స్కూల్ కాలేజ్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఇంటర్ చదివితే ఇంటర్ ఎలా ఉంటుందో ఒక బ్యానర్లో వివరిస్తారని చెప్పుకోవచ్చు. ఆ వివరించేటప్పుడు దాని లోపల చూస్తే మనకు ఫస్ట్ కనపడేది మనుషులు కనపడతారు. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనుషులే కనపడతారని చెప్పుకోవచ్చు. తర్వాత అక్కడ ఏమేమి జరుగుతుంది, అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, గ్రౌండ్ ఉంటుంది, ఫుడ్ ఏం పెడతారు, టైమింగ్స్ ఎలా ఉంటాయి, అడ్మిషన్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, అన్నీ డీటెయిల్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. యథావిధిగా ఇదంతా ఓకే, కానీ అక్కడ మనకు నార్త్ ఇండియా వాళ్ళు కనపడతారు. అడ్మిషన్లు ఓపెన్ ఉన్నాయి, ఎక్కడైనా చూసుకోండి, గద్వాల్ కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ మన మనుషులను పెట్టరు. మన మనుషులను పెడితే కొట్లాటలు అవుతాయా అన్నట్లు ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. కానీ ఇతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇతని ఫోటో పెడదాం, అడ్మిషన్లు ఓపెన్ అయినాయి అని పెడదాం అని ఆలోచించారు. ఎవరినో ముక్కు ముఖం తెలియని వాళ్ళని తెచ్చి ఎక్కడనో నార్త్ ఇండియా సైడ్ ఉన్న వ్యక్తులు, అసలు గుర్తుపట్టని వాళ్ళు కూడా ఆడ అడ్వర్టైజ్మెంట్ వేస్తారని చెప్పుకోవచ్చు. అలా ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు ఇక్కడ స్కూళ్ళల్లో కాలేజీలలో మనకు ఇంటర్ కానీ లేకుంటే డిగ్రీ కానీ ఇంకా ఇలా సౌత్ ఇండియా వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తెల్ల స్కిన్ ఉంటే మనుషులందరూ మంచోళ్ళు అయిపోతారని లేదు. తెల్ల స్కిన్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది చెడ్డవాళ్ళు ఉన్నారు. మనం అడాల్ఫ్ హిట్లర్ వరల్డ్ వార్ 2 జరగడానికి హిట్లర్ ఒక కారణం. చూడడానికి కొద్దిగా చిన్నగా ఉంటాడు, ఏమీ తప్పు చేయడంలాగా కనపడతాడు. అలాంటి మనిషి తప్పుకి పాల్పడ్డాడు. ఇప్పుడు మీరు ఆడ చూస్తున్నారు, కటన్ అనేది చూస్తే ఢిల్లీ వరల్డ్ స్కూల్ ఒక పాప బాబు ఉన్నారు. ఆ పాప బాబు మన గద్వాలో అయింటే ఎలా ఉంటుంది ఒకసారి దీని గురించి గమనించాలి. మనం ఎక్కడ స్కూల్ ఓపెన్ చేశాం, ఎలాగ ప్రజల లోపలికి వెళ్ళాలి అని దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ వీళ్ళకి చాయిస్ ఉంది, పెట్టొచ్చు, తెలుగు వాళ్ళని పెట్టొచ్చు, తెలుగు అబ్బాయి తెలుగు అమ్మాయిని, కానీ పెట్టలేదు. మళ్ళీ వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారో కానీ అందరూ ఒకేలాగా ఆలోచిస్తున్నారు. అందరికీ తెల్లగా కనపడాలి, మంచిగా కనపడాలి అని అనుకుంటారు. ఇక్కడ స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ చాలా మంచిగా కనపడాలి. పేరెంట్స్ కూడా పిల్లగాడు ఎలా ఉండాలి అని అడిగితే చాలా మంచిగా ఉండాలి, హైట్ ఉండాలి, వైట్ ఉండాలి అని చెప్తారు. పైసలు ఎక్కువ తేవాలి అని ఇట్లా అన్నీ. ఇంకా మొత్తానికైతే ఇక్కడైతే చూస్తే ఎక్కడా లేకుండా ఇక్కడ ఇలా వేరే నార్త్ ఇండియా పిల్లలని పెట్టారని చెప్పుకోవచ్చు. చాలా వరకు స్కూళ్ళు కూడా పెరిగాయి గద్వాల్లో. రేపు మాపు స్కూల్ అనేటివి ఎన్నోటి పెరుగుతాయి. స్టూడెంట్స్ ఎంతమంది రాబోతున్నారు, చాలామంది వేరే ప్రాంతం నుంచి వచ్చి కూడా గద్వాల్లో చదువుతున్నారు. గద్వాల్ అంటే ఒక డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న పార్కులో ఎవ్వరూ లేరు, చాలా నిశ్శబ్దంగా ఉంది. నాలాంటోనికి స్కూల్ అనేది పడదని చెప్పుకోవచ్చు. మళ్ళీ స్కూలు పడని వ్యక్తి బాగుంటాడా? స్కూలు మంచిగా చదివి చాలా బుద్ధి మాటలు విని, అంటే నేను కూడా విన్నాను, కానీ ఇక్కడ సపరేట్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను స్పెషల్ కేటగిరీ అని చెప్తున్నాను. మళ్ళీ ఏది నిజమవుతుందో తెలియదు. నేను సార్ వాళ్ళకి మేడంలకి గౌరవించాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఫ్రెండ్స్ నన్ను నమ్మకం ద్రోహం చేసినారు, తీసి పడేసినారు. ఎప్పుడే కానీ మీ తల్లి నాన్నని నమ్ముకోండి, అప్పుడే మీరు
పైకి మంచిగా ఎదుగుతారు. ఒక్కొక్కసారి వాళ్ళని కూడా నమ్మనిక లేదు, వాళ్ళు కూడా ఎదగనీయకుండా చేస్తారు. వాళ్ళకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. దీని గురించి ఆలోచించాలి పిల్లలు. తప్పకుండా స్కూల్ అనేది చదివినాం, ఎక్కడో ఒక దానిలో పనికి వస్తుంది మనకు. అరే పనికి రాలే అని అనుకుంటాం, ఇది చదవడానికి కూడా పనికి వచ్చినట్టే. ఇంకా డీప్గా పనికి వచ్చి రావాలంటే ఇప్పుడు తెలుసు, మనం సర్టిఫికేట్ మ్యాచ్ అయ్యేలాగా ఉద్యోగం దొరకాలి, డాక్టర్ కావాలి, ఎంబీబీఎస్ అయిపోవాలి, డాక్టర్ అవుతాము, కలెక్టర్ కావాలి, డిగ్రీ కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాసి కలెక్టర్ కావాలి. ఇవే ఉంటాయి. ఇక్కడ తల్లి నాన్నని నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను.